అసలు మీరు ఒక అబ్బాయిగా పుట్టి ట్రాన్స్‌జెండర్‌గా ఎందుకు మారాలనుకున్నారసలు? ట్రాన్స్‌జెండర్‌గా ఎందుకు మారాలనుకుంటా అంటే చిన్నప్పటి నుంచి ఫీలింగ్స్. నేనొక అమ్మాయిగా ఉండాలి. నేనొక అమ్మాయిని కదా! అబ్బాయిలతో ఎందుకుంటున్నా. సో, సమ్ మెనీ టైప్ ఆఫ్ అంటే మీకు ఫీలింగ్స్. ఏ ఇయర్‌లో తెలిసింది నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అని? నేను ఫిఫ్త్ క్లాస్ ఆర్ సిక్స్త్ క్లాస్‌లో నాకు గుర్తుంది. నా ఫ్రెండ్ శ్రావణితో మంచిగా నా బాండింగ్ ఉండే. చిన్నప్పుడు అంగన్వాడీ నుంచి అంటే ఇప్పుడు కొంచెం ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీ. సో, అప్పుడు అంగన్వాడీ నుంచి కూడా నేను మా ఫ్రెండ్ శ్రావణితో మంచిగా బాండింగ్ ఏర్పరచుకొనుండి మంచిగా ఇది చేసుకునేదాన్ని. సో, నాకు ఫిఫ్త్ క్లాస్ వచ్చే వరకు నేను అబ్బాయిలతో తిరగకూడదు, అమ్మాయితో తిరగాలి. నేను అమ్మాయిని, అబ్బాయిని కాదు అని తెలిసింది. మీరు చిన్నప్పటి నుంచి అబ్బాయిలతో తిరగకుండా స్కూల్ టైమ్‌లో అమ్మాయిలతో తిరిగేటప్పుడు మీ ఫ్రెండ్స్ ఏమనేవాళ్ళు? "అరే! ఈడు అబ్బాయి కాదురా! ఈడు సమ్ వర్డ్స్ ఉంటాయి కదా! చాలా కొద్దిగా రూమర్స్ వచ్చేవి. 0.5 అలాంటివి ఆ! ఏమన్నా యాహ్! ఫేస్ చేసారా మీరు? చాలా ఫేస్ చేశాను. ఫ్రెండ్స్ అనేది నార్మల్‌గా ఇప్పుడు అబ్బాయిలు ఒక అమ్మాయితో ఒక అబ్బాయి కలిసుంటారు. ఈడు చెక్కగాడురా, వీడిదిరా, వీడదిరా. సో, చాలా హర్ట్ చేసేటోళ్ళు. నా ఫ్రెండ్సే నన్ను హర్ట్ చేసి, "ఏ శశి నేను లవ్ చేస్తున్నా" అది చాలా రూమర్స్‌గా చాలా ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్ స్కూల్ లైఫ్‌లో. కొంచెం కాలేజ్‌లో కొంచెం ఫ్రీ అయిపోయినా. ఓకే. మీరు ఆహ్, ఇంట్లో ఉన్నప్పుడు మీరు అబ్బాయిగా పుట్టి, అమ్మాయిగా ఉన్నప్పుడు మీ డ్యాడీ వాళ్ళు మీకు సపోర్ట్ చేసారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ? డాడీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు ఫస్టు. సో, నేనెప్పుడైతే కాలేజ్‌లో ఒక ఇష్యూ అయింది. మా ప్రిన్సిపల్ నన్ను కొట్టడం జరిగింది. సో, కొట్టిన తర్వాత ప్రిన్సిపల్ ఇంటికి మమ్మీకి కాల్ చేసి ఇలా చెప్పడం వల్ల, సో, మమ్మీ వాళ్ళు ఇలా కాలేజ్‌కి రావడం వల్ల మరుసటి రోజు ప్రిన్సిపల్ రమ్మన్నారు. ప్రిన్సిపల్ వచ్చిన తర్వాత ఇలా చేశాడు మీ అబ్బాయి, ఇలా అమ్మాయిలు వాష్‌రూమ్‌లోకెళ్లారు. ఇట్ట అయ్యిందని సంథింగ్ మమ్మీ డాడీకి చెప్తే ఒకసారి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చెక్ చేయండి అని చెప్పారు. వైజాగ్ కేజీహెచ్‌లోకి తీసుకొనెళ్ళి మొత్తం చెక్ చేస్తే, డాక్టర్ కూడా తను బాయ్‌గా మార్చడానికి చాలా మెడిసిన్స్ ఇచ్చి, యూజ్ చేసి, స్పోర్ట్స్ మ్యాన్‌గా తయారు చేశారు నన్ని. అయినా నా ఫీలింగ్స్ మొత్తం అమ్మాయిగానే ఉన్నాయి. సో, నేనొక అమ్మాయినని ఫిక్స్ అయ్యాను కాబట్టి, నేను అమ్మాయి లెక్క చేంజ్ అవ్వాలనుకున్నా కాబట్టి, మమ్మీ, డ్యాడీ ఎంత కొట్టినా, తిట్టినా నేనొక అమ్మాయిననే ఫీల్ అయ్యాను. మమ్మీ, డ్యాడీ కూడా మంచిగా యాక్సెప్ట్ చెయ్యలేదు. సో, తర్వాత నా ఫీలింగ్స్ చూసి వాళ్ళే డాక్టర్‌తో దగ్గరుండి చెప్పించి, మాట్లాడిపిచ్చి సో, అలా కొంచెం యాక్సెప్ట్ చేశారు. అంటే ఎప్పటికైనా ఆపరేషన్ చేసుకుంటా అని తెలిసిపోయింది వాళ్ళకింకా. ఓకే. మీరు కాలేజ్ లైఫ్‌కొచ్చే వరకు మీ ఇంట్లో వాళ్ళకి తెలీదా? మీరొక అబ్బాయి కాదు మీరొక అమ్మాయి అనేసి? అంటే మీ ప్రిన్సిపల్ చెప్పేదాకా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికీ తెలీదా? తెలుసు. బిహేవియర్ తెలుసు. ఊర్లో వాళ్ళందరికీ తెలుసు. మా స్ట్రీట్ మెంబర్స్‌కి అందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఈడు ఆడింగలోడా, చెమ్మచక్క, 0.5 ఈడు అమ్మాయిలతోటే ఉంటాడు. అబ్బాయిలతో తిరగడు. చాలా రూమర్స్ అనేవి వస్తాయి కదా! అబ్బాయిల నుంచి. చాలా మంది అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా చాలా రూమర్స్‌గా మాట్లాడి ఇచ్చేస్తారు కదా! సో, ఇంటి పక్కల ఆళ్ళు వాళ్ళు కొంచెం చెప్పేటోళ్ళు. ప్రాబ్లమ్ ఫేస్. అలాంటి మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అలాంటి కామెంట్స్ విన్నప్పుడు 0.5 చెక్క ఇలాంటివి విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఫీలింగ్ ఏంటంటే నార్మలే. అంటే మీరు ఒక ఫీల్ అనేది ఉంటది గదా! అంటే ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు ఇలాంటిదేమన్నా? నన్ని మా స్ట్రీట్‌లో మా మేనత్తలనే ఉండేటోళ్ళు. వాళ్ళు నా ఫీలింగ్స్‌ని షేర్ చేసుకొని మా పిన్ని వాళ్ళనగా, మా మేనత్తలనగా అందరూ నన్ను బానే సపోర్ట్ చేసేటోళ్ళు బాబాయిలు. సో, మా వీధోళ్ళు నాకు సపోర్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి మీరు అంటే తెలిసిన దగ్గర నుంచి. చిన్నప్పటి నుంచి కాదు. నా ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బాగా సపోర్ట్ చేసి నేనిలా అమ్మాయిలు బట్టలేసుకోవడం, చేయడం చేసి మా అత్త కూడా నాకు సపోర్ట్ చేసేది. ఓకే. మీరసలు చూస్తుంటే అమ్మాయిలానే ఉన్నారు. ట్రాన్స్ అని ఎవరైనా అనుకుంటారా మిమ్మల్ని చూస్తే? ఏముంటది మీ ఆడియన్స్‌కి తెలియాలి. నాకేం తెలుసు. అంటే మీరు ఇలాగ ఓవరాల్‌గా ఇలా అమ్మాయిగా రావాలి ఈ షేప్స్ అన్నీ అంటే ఇప్పుడు మీరు సర్జరీ చేపించుకుంటారు గదా! అవును. ఓవరాల్‌గా ఎన్ని సర్జరీస్ చేపించుకుంటారు? 2 సర్జరీస్ ఉంటాయి. మెయిన్‌గా అమ్మాయిగా 2 అవ్వడానికి 2 సర్జరీస్ ఉంటాయి. కానీ కొంతమందికి షేప్స్ ఫేస్ షేప్స్ అనేవి కరెక్ట్‌గా రావు గదా! మీరు యాజ్ ఇట్ ఈజ్ చూసుకుంటే ఒక అమ్మాయిలానే ఉన్నారు. అది ఇంకా ఎలాగా? ఆపరేషన్ అయితే ఇంక అమ్మాయిలమే కదా! ఇంక అమ్మాయిలా ఉండాలంటే. అమ్మాయిలే కాదంటలేదు. ఇప్పుడు చాలా మంది ట్రాన్స్‌లున్నారు. వాళ్ళని చూస్తే వీళ్ళకి అర్థమైపోతారు. వీళ్ళు ఓకే. ట్రాన్స్ అనేసి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ట్రాన్స్ అని ఎవరు అనుకోరు. ఒక అమ్మాయి అనే అనుకుంటారు. అంటే యాహ్! దానికి సెపరేట్‌గా సర్జరీస్ ఏమైనా ఉంటాయా మళ్ళా ఇంకా? సర్జరీస్ అంటే చాలా ఉంటాయి. ఇంకా ఫేస్ సర్జరీ అని నోస్, జాలిన్, హెయిర్, ఫోర్‌హెడ్
చాలా షేప్ అని చాలా అంటే చాలా టైప్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి మనకి. ఒక హీరోయిన్ లా ఫేస్ కట్ కావాలన్నా చేసేంత డాక్టర్స్ ఉన్నారు. చాలా అప్డేట్ అయిపోయి ఉంది సొసైటీ. సో నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ నా మెయిన్ సర్జరీస్ తప్ప నేను ఇంకేం చేసుకోలేదు. చేసుకున్నా ఒకవేళ నా గొంతు అదొక సర్జరీ చేసుకుంటే చాలు అని ఉంది నాకు. మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? 2002 వచ్చినప్పుడు 2001. ఓకే. వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఏం వర్క్, ఐ మీన్ మీకు ఇండస్ట్రీ అంటే ప్యాషన్ అనేసి చెప్పారు. అంటే మూవీస్ లో ట్రై చేశారా, లేకపోతే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే ఇప్పుడు బెగ్గింగ్స్ కి వెళ్ళడము అలాంటివి చేశారా? లేదు లేదు, నేను వచ్చే రాగల్లే ఇంకా పంజాగుట్టలో అత్త వాళ్ళు ఉన్నారు. అత్త వాళ్ళ దగ్గరకు వచ్చి నేను జూనియర్ ఆర్టిస్ట్ గా పంపించే అత్తాలు. ఫస్ట్ నేను ఇక్కడ ఇంట్లో పని చేసుకునేదాన్ని అత్తాలతో పాటే. సో అత్తాలతో పాటు పని చేసుకున్న తర్వాత నేను జూనియర్ ఆర్టిస్ట్ గా గడ్డ పైన నిల్చొని తీసుకొని వెళ్ళేటోళ్ళు. సో అలాగా జూనియర్ ఆర్టిస్ట్ నుంచి అసిస్టెంట్ గా, మేకప్ అసిస్టెంట్ గా, ఆర్టిస్ట్ గా అన్ని ఇప్పుడు వస్తున్నా. కొంచెం ఆర్టిస్ట్ గా వెళ్ళినప్పుడు కష్టాలు ఏమైనా పడ్డారా? ఐ మీన్ ఎవరినైనా ఫేస్ చేశారా? ఆర్టిస్ట్ గా వెళ్ళేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్. ఫస్ట్ నా లైఫ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళిన సెకండ్ డే, ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత అక్కడ సెట్ లోనే నువ్వెందుకమ్మా వచ్చావు, నీకు ఎవడు ఏమి ఇస్తాడని వచ్చావు, ఎందుకు నీకు చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, నీకు ఎవరు ఇస్తారు డబ్బులు, అసలు ఏ క్యారెక్టర్ ఉందని వచ్చావు, నువ్వు ఇలా రాకూడదు కదమ్మా, ఎందుకు ఎవరు తీసుకొచ్చాడు అడుగు బుర్రిపోద్దా. నన్ను తీసుకొచ్చిన వాళ్ళే తిట్టారు, నన్నే తిట్టారు, ఎందుకమ్మా వెళ్ళిపో అమ్మా, నీకెందుకు అంతా. చాలా డైరెక్టర్ చాలా మాటలన్నారు. సో అది పెద్దగా బాధ అనిపించింది నాకు. మీరు సినిమా ఫీల్డ్ కి వచ్చేటప్పుడు ఇవన్నీ మీకు తెలియదా? ఐ మీన్ కమిట్మెంట్స్ అడుగుతారు, ఇవన్నీ మీకు తెలియదా? తెలుసు అంటే వచ్చినప్పుడు తెలీదు. సో వాళ్ళు అడిగేటప్పుడు నాకు తెలుసు. మరి ఎవరైనా అడిగారా కమిట్మెంట్స్? అడిగారు. మరి అడిగినప్పుడు ఇచ్చారా కమిట్మెంట్? నేను ఇవ్వలేదు. సో నేను ఫస్ట్ డే షూట్ కి వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్ కరుణక్క, సో మా ముగ్గురికి షూట్ పడింది ఎక్కడ, రామోజీ ఫిలిం సిటీ షూట్ పడింది. షూట్ కి వెళ్ళేటప్పుడు నేను పక్కన నన్ను తిట్టారని నేను బాధపడుతున్నా. సో తను కూడా నన్ను వచ్చి అడిగింది. పక్కన డైరెక్టర్ గారు వచ్చి కమిట్మెంట్ ఇస్తావా, నీకు పెద్ద ఛాన్స్ ఇస్తాను, సీరియల్ కంటిన్యూ రోల్. అది అప్పట్లో సీరియల్ అవుతుంది, మంచి రన్నింగ్ సీరియల్ అది. సో ఆ ఎక్కడ కమిట్మెంట్ నా ఫేస్ ముందే అడిగేశారు. సో అప్పుడు నేను అనుకున్నా కమిట్మెంట్ ఏంటి ఇంత కుల్లాగా అడుగుతున్నాను, ఇంత ఓపెన్ గా అడుగుతున్నారు అనేసి. మరి ఆ రోజు కనుక మీరు కమిట్మెంట్ ఇచ్చినట్టయితే ఈ రోజు మీరు ఒక రేంజ్ లో ఉండేవాళ్ళు కదా. నేను ఇవ్వలేదు ఆ రోజు, నన్ను అడగలేదు, నేను ఇవ్వను. అసలు అలా ఎందుకు చేస్తామండి? అలా అయితే నేను ఈ పాటికి ఇచ్చుంటే నార్మల్ జస్ట్ ఏదో పెద్ద లెవెల్లో ఏదో ఒక సీరియల్లో ఆపర్చునిటీ వచ్చేది, ఏదో మూవీలో ఆపర్చునిటీ వచ్చేది. సో ఫిలిం ఛాంబర్స్ లో అందులో కమిట్మెంట్స్ అడిగారు, మరి ఇస్తే మరి అందులో కూడా ఏదో ఒక కార్డో ఏదో తీసుకొని అందులో ఒక ఆర్టిస్ట్ అయ్యి పాటకి మీ ముందు ఇంకా కూర్చుందని నేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.